జగిత్యాల జిల్లా కలెక్టరేట్ వద్ద హైటెన్షన్ నెలకొంది. కోనరావుపేట కొరిక్యాల గ్రామానికి చెందిన గంగపుత్రులు నిరసనకు దిగారు. తమ ఊరికి సంబంధించిన చెరువులపై ఆధిపత్యం చెలాయిస్తూ అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని పెట్రోల్ డబ్బాలతో కలెక్టరేట్ ఆవరణలో ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని కలెక్టర్ ఆవరణంలోనే కూర్చొని నినాదాలు చేస్తున్నారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, చెప్పండి, తమ ఊరికి సంబంధించిన చెరువులపై ఆధిపత్యం చెలాయిస్తున్నారని గంగపుత్రులు ఆందోళన చేస్తున్నట్లు తెలుస్తుంది. దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? జిల్లాకు సంబంధించి ఈ రోజు ప్రజావాణి జరుగుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా కోనరావుపేటకు సంబంధించిన కొరిక్యాల గ్రామానికి చెందిన కొంతమంది గంగపుత్రులు తమ ఊరికి సంబంధించిన చెరువులు తమకే చెందాలనేది కూడా, ముదిరాజులు తమ చెరువుల పైన ఆధిపత్యం వహిస్తున్నారనేది కూడా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేశారు. ఇదే అంశం పైన గతంలో కూడా మేము ఫిర్యాదులు చేశాము. దానికి సంబంధించి 2025 అంటే ఇదే సంవత్సరంలో 9వ నెలలో చెరువుకి సంబంధించి పూర్తిగా 44 ఎకరాలు ఉన్న చెరువుని 99 ఎకరాల చెరువు అంటూ కూడా అక్కడ ముదిరాజులు మా పైన పెత్తనం చేయడానికి 99 ఎకరాల చెరువుగా దాన్ని అధికారులతో అదేవిధంగా నాయకులతో కొంత కుమ్మక్కయి అక్కడ లేనిది ఉన్నట్టుగా చెప్పి అక్కడ చేపలు పెంపకం అయితేనేమి, అదేవిధంగా చేపలు పట్టడం అయితేనేమి, వీటన్నిటికి సంబంధించి మా పైన ఆధిపత్యం వహిస్తున్నారు. గతంలో 2021లో ఇది 44 ఎకరాలే ఉంది ఈ చెరువుకి సంబంధించి. కానీ ఇప్పుడు 92 ఎకరాలు ఏ విధంగా చూపిస్తారంటూ కూడా వారు ఒక క్వశ్చన్ రేజ్ చేశారు. దీనికి సంబంధించి ఖచ్చితంగా గౌరవ న్యాయస్థానం దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా 44 ఎకరాలు మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని ఆర్డర్ ఇచ్చినప్పటికీ కూడా అక్కడ స్థానికంగా ఉన్న నాయకులు, అదేవిధంగా కొంతమంది ముదిరాజుల్లో ఉన్న నాయకులు కూడా పూర్తిగా మా పైన ఆధిపత్యం చెలాయించడానికే ఈ 92 ఎకరాల చెరువు అంటూ కూడా దీన్ని ప్రాపగండ చేస్తున్నారనేది కూడా నిరసన ఆవేదన వ్యక్తం చేస్తున్న సందర్భం. ఇందులో భాగంగానే ప్రజావాణికి వచ్చారు. ఆ ప్రజావాణిలో నిరసన వ్యక్తం చేస్తూ వారు తమ వద్ద తెచ్చుకున్న పెట్రోల్ డబ్బాలను కూడా తీసి వారిపైన పోసుకొని నిప్పంటించుకునే ప్రయత్నం చేయబోగా అక్కడున్న స్థానికంగా ఉన్న పోలీసులు ఆ పెట్రోల్ డబ్బాలు పూర్తిగా లాగేసుకున్న సందర్భం. ఆ లాగేసుకున్న సందర్భంలోనే కొంతమంది పోలీసు కానిస్టేబుల్ల పైన, అదేవిధంగా వారి కంటి పైన కూడా పూర్తిగా పెట్రోల్ పడిపోవడంతో చాలా కొంత ఆందోళన జరిగిన నేపథ్యం. మొత్తానికైతే వారందరినీ కూడా కొంత స్థానికంగా పోలీసులు వాటర్ తో కడుక్కున్నారు. తర్వాత ఇటు వైద్యులకు కూడా వైద్యుల దగ్గరికి వెళ్ళి చూసుకున్న పరిస్థితి కనబడ్డది. ఆ తర్వాత వారిని కొంతమందిని కూడా ఆందోళనకారులను కూడా అదుపులోకి తీసుకున్న సందర్భం కనబడుతుంది. దేవిక. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్.